దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని వాక్యం మీ ఎదుటికి వస్తూ ఉండగా మీరు వినండి, విశ్వసించండి, దేవుణ్ణి మహింపరచండి. ప్రియులారా, ఈ దినం ఉదయకాలమున దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 వచనాల్లో రాయబడిన వాక్యం విలాపు వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం 23వ వచనాల్లో రాయబడిన వాక్యాలు మీరు గమనించండి. విలాపు వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు గమనించండి. 23వ వచనం కూడా మనం చదువుదాం. యెహోవా కృపగల దేవుడు, వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూడండి, 23వ వచనంలో రాయబడిన మాట, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతి దినాన్ని మనకు అనుకరిస్తూ ఉన్నాడు. ప్రతి దినము దేవుడు లేకుండా కలగలేదు. కలిగిండేది ఏదైనా ఆయన మూలంగా కలిగింది. కాబట్టి ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వచనంలో రాయబడింది వాక్యం చూడండి కదా, ఆ వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది, అంతేకాకుండా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుని కృప, దేవుని క్షేమం, దేవుని యొక్క మాధుర్యం దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రతిదినం మనకు కావాల్సినది సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రతిదినాన్ని నూతనముగా ఇస్తూ ఉన్నాడు. నిజమే కదా. కాబట్టి ప్రియులారా, ఈ దినాన్ని మనం చూస్తున్నామంటే, ఈ దినంలో మనం ఉన్నామంటే ఇది దేవుని కృప, దేవుడిచ్చిన దయ. కాబట్టి ఆయన వాత్సల్యతకు మితి లేదు, ఆయన ప్రేమకు హద్దులు లేవు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఈ వచనంలో తెలియజేస్తున్నాం, అనుదినము చూడండి, అనుదినము నూతనముగా దినదినము నూతనముగా దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మనల్ని ప్రేమించి మన యొద్దకు వచ్చి మన పాప భారాన్ని శిలోమ్రాని మీద మోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం సజీవునిగా లేచి ఆయన మన పట్ల అంత శ్రమ అనుభవించినప్పటికీ, మరణం అనుభవించినప్పటికీ మన పట్ల అనుదినము నూతనముగా వాత్సల్యత పుడుతుంది. ఎంత గొప్ప దేవుడు. ప్రియులారా, గమనించండి, మనందరి కోసం దేవుడు ఇలాగూ ప్రాణత్యాగం చేసిన దేవుడు. అంతేకాకుండా మన పట్ల దినదినం ఆయనకు పుట్టుచున్న వాత్సల్యత చూడండి కదా. కాబట్టి ఎంత గొప్పది. ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఎవరున్నారు? కాబట్టి దినదినం మనకిస్తున్న దినాన్ని బట్టి స్తుతిద్దాం, దినదినం మనకిస్తున్న ఆరోగ్యాలను బట్టి స్తుతిద్దాం, దినదినం మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా వాటిని బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ఎన్నో ఉన్నాయి దేవుడు చేస్తున్నవి. వీటన్నిటిని బట్టి దేవుని కనపడతాం, దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం మీ అందరి వెనుకలో దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలమున ఎందరైతే నీ మాటలు విన్నారో దీవించండి ప్రభువా. దినదినము నీకు నూతనముగా వాత్సల్యత పుడుతుంది. అవును నాయన, మేమెంతటి వారం ఏపాటి వారం అయినప్పటికీ నీ ప్రేమ హద్దులు లేవు. నీ ప్రేమ దినదినము నాయన వాత్సల్యత చూపుతున్న మా ఎడల ప్రభువా, నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం ఎందరైతే వింటున్నారో వారందరినీ దీవించండి, బలపరచండి. నాయన పనుల్లో, ప్రయాణాల్లో నీ కాపుదలు ఉంచండి. హాస్పిటల్లో మరణ పడకల్లో ఉంటున్న రోగులను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దిక్కులేని వారు, అనాథులు, విధవరాలు ఎందరో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ దినమంతా కూడా కృపాక్షేమములతో నడిపించమని, దీవించమని ఘనత, మహిమ, ప్రభావాలను చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాక్యం వినండి, విశ్వసించండి, దేవుని మహిమపరచండి. మీ అందరికీ ఉదయకాలం వందనాలు.